ఋషి రుణం, ఋషి యజ్ఞం, ఋషి వాక్కు అంటే ఏమిటి? మన ధర్మంలో ఋషిపీఠానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? సకల జీవ జంతు జాలం అంతా కూడా ఋషుల యొక్క రూపకల్పనే. ఋషి అంటేనే కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు ఋషి. అంటే ఈ జీవులను ఎలా అయినా ఉద్ధరించాలన్న సంకల్పంతో కఠోరమైన తపస్సు చేసి వారు దర్శించినటువంటి అద్భుతమైన దేవతా శక్తులను మంత్రముల రూపంలో మనకు అందించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చటం కోసం వాళ్ళు కందమూలాలు తింటూ ఆశ్రమ జీవితం గడుపుతూ అరణ్యాలలో నిరాడంబరంగా జీవిస్తూ మన అభ్యున్నతి కోసం వారి తపశ్శక్తిని మనకు అందజేస్తున్నారు. వారు చేసే తపశ్శక్తిలో 6వ వంతు ప్రభుత్వ అధినేతకు అందజేస్తారు. ఎందుకంటే రాజు ధర్మబద్ధంగా పరిపాలన చెయ్యాలి అంటే కావలసిన శక్తిని ఆ రాజుకు అందించటం కోసం వారు తపస్సు చేస్తారు. అలాంటి ఋషులను నమ ఋషిభ్యో మంత్రకృతుభ్యో మంత్రపతభ్యో మాం ఋషయో మంత్రకృతః మంత్రపతయః అని ప్రతినిత్యము తెలుసుకోవాలి. ఓ ఋషులారా, మంత్రములను అందించిన వారా, మంత్రద్రష్టలారా, మీకు నమస్కారం. మీరు మమ్మల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళకండి, మేము మిమ్మల్ని ఎప్పుడూ మరచిపో. సంధ్యాయ నమః, సావిత్ర్యై నమః, గాయత్ర్యై నమః, సరస్వత్యై నమః, సర్వాభ్యో దేవతాభ్యో నమః, దేవేభ్యో నమః, ఋషిభ్యో నమః, మునిభ్యో నమః, పితృభ్యో నమః అని ప్రతినిత్యము వీరందరినీ మనం ఎందుకు తెలుసుకుంటామంటే ప్రతివాడు 3 రుణాలను తీర్చుకోవాలి. 1 దేవరుణం, 2 ఋషి రుణం, 3 పితృరుణం. దేవతాల రుణాలను ఎలా తీర్చుకోవాలి అంటే దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. దేవతలను యజ్ఞంలో నువ్వు సమర్పించే హవిస్సు ద్వారా తృప్తిపరుస్తూ నీ కోరికలను నెరవేర్చుకుంటూ, కోరికలు నెరవేరిన తరువాత తిరిగి వాళ్లను తలచుకుంటూ వాళ్లను తృప్తిపరుస్తూ దేవరుణాన్ని తీర్చుకోవాలి. పితృరుణాన్ని ఎలా తీర్చుకోవాలి అంటే వారికి పితృకర్మలనన్నింటినీ నిర్వహిస్తూ శ్రాద్ధాది కర్మలను సక్రమంగా చేస్తూ వారి రుణాన్ని నువ్వు తీర్చుకోగలిగినట్టయితే నీ వంశం అభివృద్ధి అవుతుంది. పితృదేవతలు కనుక సంతోషిస్తే. మరి ఇంత అద్భుతమైన జీవితాన్ని మనకు ప్రసాదించిన ఋషి రుణం ఎలా తీర్చుకోవాలి అంటే ఋషి యజ్ఞం ద్వారా ఋషి రుణం తీర్చుకోవాలి. ఋషి యజ్ఞం అంటే ఏమిటి అంటే వాళ్ళు మనకు అందించిన విజ్ఞానాన్ని మనం అధ్యయనం చేస్తూ ముందు తరాల వాళ్లకు అందిస్తూ వాళ్ళు చూపిన బాటలో మనం నడవగలిగితే ఋషి రుణం తీర్చుకున్నట్టు. అందుకే ఎక్కడైనా మీ పరిచయం చేసుకో అన్నప్పుడు మనం మన ప్రవర చెప్పుకుంటాం. హరితస అంబరీష యవనాశ్య త్రయార్ష ప్రవరాన్విత హరితస గోత్రోద్భవ అని నా త్రయార్షేయుడైన నేను నా ఋషిని జ్ఞాపకం చేసుకుంటూ నా పరిచయాన్ని నీకు చేస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన సంస్కృతి, జీవన విధానం భారతీయుడి సొంతం. అంటే మన పూర్వీకులను మనకు మూలంగా నిలిచి మనకు జీవితాన్ని ప్రసాదించిన వారిని ఎన్నటికీ మనం మరిచిపోరాదు. కనుక ఋషి రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఋషి యజ్ఞం చెయ్యాలి. ఋషి యజ్ఞం చేయటము అంటే వాళ్ళు అందించిన విజ్ఞానాన్ని అధ్యయనం చేయటం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా జ్ఞానయజ్ఞాస్తదాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంశ్రిత వ్రతాః అని చెబుతుంది భగవద్గీత. యజ్ఞం అంటే కేవలము హవిస్సులను సమర్పిస్తూ దేవతలను ప్రీతి చెందించటమే కాదయ్యా, నీ దగ్గర ఉన్న ధనాన్ని నలుగురికి పంచు, నీ దగ్గర ఉన్న తపశక్తిని నలుగురికి అందించు, నీ యోగ విజ్ఞానాన్ని నువ్వు అధ్యయనం చేసిన ఋషుల యొక్క విజ్ఞానాన్ని నలుగురికి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం ద్వారా అందించే ప్రయత్నం చెయ్యి అని మనకు మార్గదర్శకం చేసేటువంటి అద్భుతమైన ప్రక్రియే ఋషి యజ్ఞం. దాన్ని అవలంబిద్దాం, ఆనందంగా జీవితాన్ని గడపడానికి సోపానాన్ని నిర్మించాం.